గద తీసుకొని కొడితే ఒక్క దెబ్బకు 100 మంది పారిపోయేలాగా నాకు గదాయుద్ధం రావాలి కదా, అందువల్ల నేర్పించండి అన్నారు. వాసవిదేవిని కూడా అడిగారు గురు భాస్కరాచార్యుల వారు, ఓ అమ్మ వాసవి, నీకు కూడా ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుందా అని. ఎందుకంటే అప్పటికే విరూపాక్షుని కంటే కూడా ఎక్కువ విద్యలు నేర్చుకున్నది అమ్మవారు. అంటే విరూపాక్షులతో నేర్చుకున్న విద్యలన్నీ కాకుండా అమ్మవారికి ఇంకా సంగీతము, సాహిత్యము ఇలాంటి ఇంకా కొన్ని విద్యలన్నీ కూడా, వీణానాదం, అమ్మవారు వీణ బ్రహ్మాండంగా వీణ వాయించేది. మనకు వీణలు అంటే సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. అలాగా అమ్మవారు సరస్వతి స్వరూపం కనుక కచ్చపి అనే వీణను వాయిస్తూ ఉండేది. మనకి వీణలు అనేక ఉన్నాయి. నారదుని దగ్గర ఉండే వీణ పేరు మహతి, అలాగే విశ్వావసు, కళావతి, ఇలాగా అనేకమైనటువంటి వీణలు మనకి, రుద్రవీణ, ఇలా అనేక వీణలన్నీ కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి వీణ వాయించేవారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వీణను వాయించుతుండేవారు, ఆంజనేయ స్వామి వీణ వాయించేవారు. ఇలాగా ఎంతో మంది గొప్ప గొప్ప జ్ఞానులంతా కూడా వీణను వాయిస్తూ ఉంటారన్నమాట. అలాగా అమ్మవారు కూడా వీణను ఒక్కసారి అలా వీణానాదం చేసింది అంటే ఆ పరమేశ్వరుడే సాక్షాత్కరించాడు అనేవారు. అంత బాగా అమ్మవారు వీణానాదం చేస్తుండేది. గగరి సరి రి గగరి రి సరి గరి సరి సద సరి గ పగరి సరి గ పగ గరి సరి గరి రి సద సరి గరి గ పగ పద పద సద పగ ద పగరి గ గ ప గ గ ప పద ద పద సద ద పగ ద పద గ ద పగరి సరి గరి గరి సరి సరి సగరి గ సరి సద సరి గరి గ పగ పద పద సద పగ ద పగరి అంటూ ఆ అమ్మవారు చక్కగా వీణానాదం చేస్తుండేది. ఆ పరమేశ్వరుడే సాక్షాత్కరించేవారు. అంత గొప్పగా అన్ని విద్యలన్నీ నేర్చుకుంది ఆ అమ్మవారు. ఇలాగా వారు కోరుకున్నట్టుగా ఇప్పుడు వాసవిదేవిని అడుగుతున్నారు, అమ్మ నీకు ఇంకేమైనా విద్యలు నేర్చుకోవాలనుందా? అప్పుడు వాసవిదేవి అంటుంది, అవును గురువర్య, నాకు విల్లు విద్య కూడా నేర్పించండి అన్నారు. ఇదేమిటమ్మా, నీవు అమ్మాయివి కదా, మరి ఇలాగా ధనుర్ధానాలు తీసుకొని ఎవరి మీదకి ఎక్కువ పెట్టాలని ఎందుకమ్మా అని అన్నారు. ఓ గురువర్య, మాకు రాజ్యాంగాలు ఉన్నాయి కదా, చక్రవర్తిత్వం ఉంది కదా, మా నాన్నగారికి వంశపారంపర్యంగా మా రాజ్యంపైకి ఇతరులు ఎవరైనా దండెత్తి వచ్చినప్పుడు నేను ఒక్కసారి ఇలా తీసి బాణాలు వేస్తే పరరాజులంతా కూడా వాళ్ళు అటు నుంచి అటే పారిపోవాలి, వెళ్ళిపోవాలి, అంత అద్భుతంగా నాకు నేర్పించండి అన్నారు. అలాగే వాళ్ళు కోరుకున్నట్టుగా విరూపాక్షునికి గదాయుద్ధము, వాసవిదేవికి విల్లు విద్య, మళ్ళీ 41 రోజుల్లో, మండలం రోజుల్లో గురువు గారు నేర్పించేసరికి సకల విద్యాశాస్త్ర పారంగతులయ్యారు వాసవి విరూపాక్షులు. ఆ విద్యలన్నీ పూర్తి చేసుకున్నాక ఇక ఎక్కడికి వస్తారమ్మా? గురువుగారి ఆశ్రమం నుంచి, గురుకులం నుంచి ఇక తిరిగి రాజ్యాంగానికి, రాజ్యభవనానికి కుసుమశ్రేష్ఠ కుసుమాంబల వారు రాజ్యాంగానికి తీసుకొచ్చారు. రాజ్యాంగానికి రాగానే అక్కడ భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా మీలాగా వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వాసవి వస్తారా, ఎప్పుడెప్పుడు విరూపాక్షుడు వస్తాడా అని. ఆ విరూపాక్షుని జతలో ఉన్న పిల్లలందరూ కూడా, ఓ విరూపాక్ష, నీవు అన్ని విద్యలు